ఇప్పుడున్న రోజుల్లో మొబైల్ చూస్తూ నైట్ 12 వరకు గడుపుతున్నారు. ఒక పక్క మీ హెల్త్ని పాడు చేసుకుంటూ మార్నింగ్ 9, 10 అయినా అలారం పెట్టుకున్నా ఆపేసి మరీ పడుకుంటున్నాం. ఒక పర్పస్తో ఉన్నవాడికి అలారంతో సంబంధం లేదు మామ. వాడికి ఉన్న లక్ష్యమే కేవలం వాడిని లేచేలా చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అలారం మోగ్గానే విసుక్కుంటున్నాం. అప్పుడే తెల్లవారిపోయిందా నీరసించిపోతున్నాం. గుర్తించుకో, నువ్వు నిద్ర లేవడానికి ఇబ్బంది పడుతున్నావంటే నీకు లక్ష్యం లేదని అర్థం. ఎవడు ఏం మెసేజ్ పెట్టారా అని లేస్తున్నావే గానీ నీకోసం నువ్వు ఎప్పుడూ లెగట్లేదు మామ. ఒక నిశ్చయంతో, ఒక ఆశయంతో లేమమ్మా. జీవితం అంటే ప్రతిరోజు గడపడం కాదు, ఒక రోజైనా గెలవడం. 6 AM లోపు లేచి మైండ్ సెట్ని డెవలప్ చేసుకో. అలారం మోగితే చాలా మంది స్నూజ్ కొడతారు. అలవాటుని, బద్ధకాన్ని మార్చుకోమమ్మా. పర్పస్తో లేచేవాడికి చదువు బర్డెన్ అవ్వదు మామ. పని పనిష్మెంట్ అవ్వదు. రెస్పాన్సిబిలిటీ ప్రెజర్గా ఫీల్ అవ్వదు. చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి లేచావా, ఈరోజు ఎఫెక్ట్స్ పెట్టావా, రేపు ఖచ్చితంగా విన్ అవుతామమ్మా. గుర్తుపెట్టుకోమమ్మా, ఫోన్ కోసం లేచేవారు ఒకరైతే ప్రాబ్లమ్స్ కోసం లేచేవారు ఇంకొకరు. పర్పస్ లేకుండా లేవడం అంటే డైరెక్షన్ లేకుండా జీవించడం మామ. పర్పస్తో లైఫ్ని మార్చుకో. ఒక్కసారి ఆలోచించి నువ్వంటే ఏంటో తెలుసుకో.